హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విజయ్ ఎడ్యుకేషన్. మన ప్రీవియస్ వీడియోస్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం డెరివేషన్స్ అనే చాప్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. ఈ రోజు వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. లాస్ట్ లో మీకు మంచి లాజికల్ క్వశ్చన్ ఉంటుంది. దానికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే స్టూడెంట్స్, మన ప్రీవియస్ వీడియోలో d by dx of x to the power of n equal to n into x power n minus 1 అనే ఫార్ములాను ప్రూవ్ చేసుకున్నాం. d by dx of e power x equal to e power x అనే ఫార్ములాని మనం లిమిట్ అనేటువంటి లిమిట్ డెఫినేషన్ ద్వారా f of x plus h minus f of x by h అనేటువంటి ఫార్ములా ద్వారా మనం ప్రూవ్ చేసుకున్నాం కదా. అదే విధంగా d by dx of log x equal to 1 by x అని ప్రూవ్ చేసుకోవచ్చు. d by dx of a to the power of x equal to a power x into log a అని మనం సేమ్ అదే విధంగా ఆ ఫస్ట్ ఫార్ములాని యూజ్ చేసి ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసి ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, మన ఈ వీడియోలో 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉన్నాయి కదా, sin x, cos x, tan x ఇలాంటివి. సో వీటికి డెరివేషన్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చేసుకుందాం. సో ఇవాళ ఫస్ట్ మనం sin x డెరివేషన్ ఎలా చేయాలో చూద్దాం. f of x equal to sin x అనే ఫంక్షన్ ఇచ్చారు. దెన్ షో దట్ f is differentiable on r and f dash x equal to cos x. సో f of x equal to sin x అనే ఫంక్షన్ కి మనం డెరివేషన్ ఫైండ్ అవుట్ చేసి cos x అని మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ప్రిన్సిపల్ తీసుకున్నట్లయితే ఇక్కడ f of x plus h minus f of x by h లిమిట్ డెఫినేషన్ అదే కదా మనం ఫస్ట్ చెప్పుకుంది. నేను ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు అది. సో ఆ ఫార్ములా యూజ్ చేస్తే f of x plus h అంటే మనం ఆ ఇచ్చినటువంటి ఫంక్షన్ లో sin x ప్లేస్ లో x plus h రాసేస్తాం. sin x plus h మైనస్ f of x అంటే sin x. సో ఇక్కడ మనం మీకు ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ లో ఇంతకుముందు 10th క్లాస్ లో కూడా ఉంది. ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ చేసినట్లయితే sin c మైనస్ sin d ఫార్ములా ఇక్కడ అప్లై చేశాను నేను. సో లిమిట్ h టెండింగ్ టు 0 sin c మైనస్ sin d ఫార్ములా టెండింగ్ టు 0 sin of x ప్లస్ h మైనస్ sin x అనేటువంటి ఆ ఈక్వేషన్ ని నేను 2 cos c plus d by 2 into sin c minus d by 2 గా నేను ఫార్ములా రాసేసాను. sin c minus sin d ఫార్ములా ఏంటి మనకి 2 cos c plus d by 2 into sin c minus d by 2. ఇక్కడ 2 cos of x plus h plus x by 2. సో sin of x plus h minus h by 2. సో ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిలేషన్ అయిపోతే sin h by 2 మిగులుతుంది. ఇక్కడేమో 2 cos x plus x అంటే 2x plus h by 2 మిగులుతుంది. సో ఇక్కడ న్యూమరేటర్ లో ఉన్నటువంటి 2 ని డినామినేటర్ లోకి మనం ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే h by 2 అవుతుంది. ఇక్కడ ఇంటూ క్వాంటిటీ ఇక్కడ డినామినేటర్ లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది h by 2 అవుతుంది. సో లిమిట్ h టెండింగ్ టు 0 2 cos of 2x plus h by 2 into sin h by 2 by h అనేటువంటి ఫంక్షన్ లో 2 ని డినామినేటర్ లోకి తీసుకొస్తే లిమిట్ h టెండింగ్ టు 0 cos of 2x plus h by 2 into లిమిట్ h టెండింగ్ టు 0 sin h by 2 by ఇక్కడ ఉన్నటువంటి h by 2 ని sin h by 2 by h by 2 రాస్తే లిమిట్ h టెండింగ్ టు 0 sin x by x equal to 1 అవుతుంది కదా. ఫార్ములానే మనకి cos x by x అయినా sin x by x అయినా ఏదైనా సరే దాని వాల్యూ 1 అవుతుంది. సో లిమిట్ h టెండింగ్ టు 0 cos of 2x plus h by 2 into లిమిట్ h టెండింగ్ టు 0 sin h by 2 by h by 2 అంటే 1 అవుతుంది దాని వాల్యూ. సో మనకి రిమైనింగ్ వాల్యూ ఈజ్ లిమిట్ h టెండింగ్ టు 0 cos of 2x plus h by 2. సో ఇక్కడ మనం లిమిట్ h టెండింగ్ టు 0 అంటున్నాం కదా, మరి 0 లిమిట్ తీసుకోమంటున్నారు కాబట్టి cos of 2x plus h ప్లేస్ లో మనం 0 ని మనం రాసేస్తే cos of 2x plus 0 by 2. సో cos of 2x by 2 మిగులుతుంది. 2 క్యాన్సిలేషన్. సో రిమైనింగ్ వాల్యూ ఈజ్ cos x. సో d by dx of sin x equal to ఎంత వచ్చింది cos x అని మనం ప్రూవ్ చేసాం. ఓకేనా స్టూడెంట్స్, నెక్స్ట్ ఫార్ములా d by dx of cos x equal to minus sin x అని మనం ప్రూవ్ చేయాలి. సో d by dx of cos x equal to d by dx of ఇక్కడ నేను cos x ని sin 90 minus x గా రాసుకున్నా.
అంతే కదా. sin 90 మైనస్ తీటా కాస్ తీటా మీకు 10th క్లాస్లో ఉంది కదా, అలా రాసేస్తే మనకి d/dx ఆఫ్ ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని మొత్తాన్ని మనం x అనుకున్నట్లయితే sin x ఫామ్లో ఉంది. d/dx ఆఫ్ sin x అంటే cos x ఇంటూ x ప్లేస్లో మనకి అదనంగా ఉన్నదానికి డెరివేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో d/dx ఆఫ్ 90 మైనస్ x. మరి d/dx ఆఫ్ π/2 అంటే 90, మరి 90 కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. కాన్స్టెంట్ ఆఫ్ ఒక కాన్స్టెంట్ ఫంక్షన్కి డెరివేషన్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఇక్కడ 90కి 0 అయిపోతే మైనస్ x మిగులుతుంది. సో dx/dx అంటే xకి డెరివేషన్ తీసుకున్నట్లయితే 1 అవుతుంది. dx/dx అంటే 1 కదా, క్యాన్సిలేషన్ అయిపోతుంది, అంటే -1 మిగులుతుంది. సో -1 ఇంటూ ఈ cos 90 మైనస్ x, మరి -1 ఇంటూ cos 90 మైనస్ ఎక్స్కి sin x అవుతుంది. 90 మైనస్ తీటా sin తీటా కదా. సో అలాగనే -1 ఇంటూ cos 90 మైనస్ తీటా sin తీటా. అదే ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ తీటా ప్లేస్లో x వేసుకుంటే మైనస్ sin x. సో d/dx ఆఫ్ cos x ఈక్వల్ టు మైనస్ sin x. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో మిగతా ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కూడా మనం డెరివేషన్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఈ వీడియోలో మీకు ఒక లాజికల్ క్వశ్చన్ ఉంటుందని చెప్పాను కదా, ఆ క్వశ్చన్ ఏంటో చూడండి. యూ హ్యావ్ 100 rupees. యూ కెన్ బై 1 goat ఫర్ 1 rupee, 1 buffalo ఫర్ 10 rupees and hens ఫర్ 1 rupee. హౌ కెన్ యూ బై 100 animals ఫర్ 100 rupees? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ తెలియచేయండి.